నూతనంగా ఏర్పాటైన టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని పలు విభాగాల్లో పనిచేస్తోన్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే టీటీడీలో అన్యమతస్థులు 31 మంది పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. టీటీడీలోని ఈ 31 మందిలో 2007 వరకు 27 మంది, అనంతరం 4 ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. మినిస్టీరియల్ విభాగంలో 10 మంది, వైద్యంలో 7, రవాణా, గార్డెనింగ్లలో 4 చొప్పున, ఇంజనీరింగ్లో 3, విద్యాశాఖలో 2, కళ్యాణకట్టలో 1 ఉన్నట్లు గుర్తించారు. వీరి అధికారిక ధృవపత్రాల ప్రకారం హిందూయేతరులుగా తేల్చారు. హిందూ విశ్వాసాలకు దూరంగా ఉంటూ ఇతర మతాలను అనుసరించేవారు టీటీడీలో ఇంకా ఎక్కువ మందే ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. అలాగే టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్యమతస్థుల అంశంపై స్పందించారు. టీటీడీ పరిధిలో 31 నుంచి 36 మంది అన్యమతస్థులు ఉన్నట్లుగా నివేదికలు అందాయని చెబుతున్నారు. కాకపోతే వారంతా ఆలయ విధుల్లో లేరని, ఈ అంశంపై ఇప్పటికే న్యాయస్థానంలో 2 కేసులు నడుస్తున్నాయని చెప్పారు. ఈ నెల 18న జరిగిన టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశంలో అన్యమతస్థులు విధులు నిర్వహించరాదని తీర్మానించిన సంగతి తెలిసిందే. వారిని ఇతర శాఖలకు బదిలీ చేస్తారా, బీఆర్ఎస్కు అవకాశం ఇస్తారా అన్నది ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరోవైపు టీటీడీలో పనిచేస్తోన్న అన్యమతస్థుల విషయంలో నూతన పాలక మండలి తీసుకున్న నిర్ణయం సమర్థనీయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎక్కడైనా ప్రార్థనా మందిరాల దగ్గర ఆయా మతస్థులు ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఏ మతానికైనా ఇది వర్తిస్తుందని, తిరుమల పర్యాటక ప్రదేశం కాదని, హిందూ ధర్మం మీద విశ్వాసం లేని వారు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదన్నారు. తిరుమలలో రాజకీయపరమైన ఉపన్యాసాలు, అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా టీటీడీ పాలక మండలి నిర్ణయాన్ని స్వాగతించారు. ఒకవేళ ఎవరైనా రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తే అలాంటి వారిపై కేసులు పెట్టడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.